4 వరుస విజయాలతో, 2 ఓటములతో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ కథ మొదటికొచ్చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో మొత్తానికి డౌన్ అయిపోయింది. అయితే కథ అది కూడా సేమ్ టు సేమ్ జరుగుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగబోతుంది ఎకానా క్రికెట్ స్టేడియంలో. అయితే ఈ ఆసక్తి గల పోరు మ్యాచ్ గురించి ఈరోజు టాప్ 5 రీజన్స్ మనం మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1 చిచ్చర పిడుగు సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూడడం కంటే మనకు పెద్ద పనే ఉంటది చెప్పండి. లక్నోతో మ్యాచ్ గుర్తుందా? 2025న ఫస్ట్ డెబ్యూ మామూలుగా ఆడలేదు. సూర్యవంశీ తగ్గేదే లేదన్నట్టు ఆడిండు. అయితే 498 పరుగులతో టాటా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ 500 రన్స్ కొట్టడానికి ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ రెడీ అయిండు. ఈరోజు సాయంత్రం జరుగుతదో లేదో చూడాలి. నెంబర్ 2 ఫామ్‌లో లేని లక్నో టాప్ ఆర్డర్స్. జోఫర్ ఆర్చర్‌ని ఫేస్ చెయ్యక తప్పదు మన లక్నో సూపర్ జెయింట్స్. అయితే పవర్ ప్లేలో ఈ ఇంగ్లీష్ బౌలర్ తన బౌలింగ్‌తో నిప్పులు చెరుగుతున్నాడు. వరుసగా 3 మ్యాచుల్లో వికెట్లు తీసుకుంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ దగ్గర ఉన్న దూకుడు లక్నో దగ్గర మిస్ అయింది. అండ్ మార్కరన్ అండ్ భదోని వీళ్ళు ఆర్చర్‌ని ఎదుర్కోగలరా? నెంబర్ 3 పవర్ ప్లేలో విధ్వంసం సృష్టిస్తున్న రాజస్థాన్ యంగ్ ఓపెనర్లు లక్నో షార్ప్ బౌలర్లను ఢీ కొట్టాల్సిందే. మొహమ్మద్ షమీకి ఉన్న అనుభవం ఎలా ఉండబోతుందో ఈరోజు సాయంత్రం మ్యాచ్‌లో చూడాల్సిందే. అండ్ నెంబర్ 4 రాజస్థాన్ టాప్ ఆర్డర్‌లు దుమ్ము రేపుతున్న మిడిల్ ఆర్డర్‌లు సరి చేసుకోగలరా? హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 2 మ్యాచ్‌ల్లో లక్నో ఓడిపోయింది. మరి ఈరోజు సాయంత్రం ఏం జరుగుతుందో చూడాలి. నెంబర్ 5 నికోలస్ పూరన్ ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్. కానీ అతని మెరుపు బ్యాటింగ్ కోసం లక్నో వెయిటింగ్ చేస్తుంది. అటువైపు రాజస్థాన్ రాయల్స్ హెట్మాయర్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. సో ఈరోజు సాయంత్రం ఏమవుతుందో, ఎవరిది పై చేయో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.